నన్ను అరెస్ట్ చేశారని ఇవన్నీ అబద్ధం. ముందుగా నేను ఖండిస్తున్నాను. అబద్ధాన్ని ప్రజలకందరికీ మీ ద్వారా తెలియజేస్తున్నాను. 10 కల్లా అక్కడికి హాఫ్ అన్ అవర్ లో పోలీసులు వచ్చారు, ఎస్ఓటి వాళ్ళు వచ్చారంట. అక్కడ మందు బాటిల్స్ కూడా కనపడుతున్నాయి, అందులో ఇంపోర్టెడ్ ఉన్నాయని. నమస్కారం అందరికి, వెల్కమ్ టు క్యూటీవీ. నేను మీ సుమ. ఈ రోజు అంటే ఒక చిన్న క్లారిఫికేషన్ కోసం మనం వచ్చామన్నమాట. ఏంటి అంటే మాధురి గారు ఈ పేరు తెలంగాణలో ఎక్కడా లేరు, ఎక్కడికి వెళ్ళిన ఒక సంచలనం అని చెప్పొచ్చు. సో రీసెంట్ గా మాధురి మేడం గారిది ఈ రోజు బర్త్డే, అంటే December 12th. కానీ December 11th ప్రీ వెడ్డింగ్ షూట్ లాగా ప్రీ బర్త్డే చేసుకున్నారు. ఆ పార్టీలో ఏదో అంటే మద్యం ఇలాంటివి పోలీసులు అరెస్ట్ చేశారు అన్న వివాదం ఏదో వినిపిస్తున్నాయి మనకి. అసలుకి వాటిలో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి వాళ్ళని అడిగి వేసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఈ రోజు అంటే తెలిసిందే, ముందు రోజు మీరు పార్టీ చేసుకున్నట్టు, అంటే పర్మిషన్స్ లేకుండా మద్యము ఇలాంటివన్నీ ఉన్నట్టు, పోలీసులు పట్టుకున్నట్టు ఇలాంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనికి మీరు ఎలా స్పందిస్తారు? అంటే మీరు కూడా ఇక్కడే ఉన్నారు, స్టేషన్ లో లేకుండా. అదే మరి మీరే చెప్తున్నారు కదా, నన్ను అరెస్ట్ చేశారని ఇవన్నీ అబద్ధం. ముందుగా నేను ఖండిస్తున్నాను. అబద్ధాన్ని ప్రజలకందరికీ మీ ద్వారా తెలియజేస్తున్నాను. పార్థు అని మా స్నేహితుడే, ఒక రియల్ ఎస్టేట్ ఓనర్. ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం ఒక విఐపీస్ తో కొంతమందితో ముఖ్యులతో కూర్చొని మాట్లాడుకుందామని ఓ ఫామ్ హౌస్ లో 8 గంటలకు 9 గంటల నుంచి కలుద్దాం రండి సార్ అని పిలిచాడు. చాలా మంది అందులో మమ్మల్ని ఆహ్వానించాడు. మేము వెళ్ళినప్పటికి 9:30 అవుతుంది. వెళ్ళినప్పటికీ కొంతమంది డిన్నర్ ప్రారంభిస్తున్నారు. మేము కూడా చేయాలని కూర్చున్నాం, మాట్లాడుతున్నాం. ఇలాగా 10 కల్లా అక్కడికి హాఫ్ అన్ అవర్ లో పోలీసులు వచ్చారంట, ఎస్ఓటి వాళ్ళు వచ్చారంట. వచ్చి వాళ్ళ డైనింగ్ టేబుల్స్, అక్కడ అరేంజ్మెంట్స్, ఎక్కడైతే ఫుడ్ టేబుల్స్ ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నారు. ఏంటి చెక్ చేస్తున్నారు, వీళ్ళు ఎవరు, ఏంటి ఇదంతా అనేసి నేను ఆలోచించాను. వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. సార్ మీరు ఇక్కడ ఉన్నారా అని అన్నాడు. ఉన్నాను, ఏంటి ప్రాబ్లం అంటే ఇది బిజినెస్ అని మేము కూర్చున్నాం, బిజినెస్ మీట్ అని. ఏంటి ప్రాబ్లం అన్నాను. లేదు సార్ ఇక్కడ లైసెన్స్ లేదు, అక్కడ మందు బాటిల్స్ కూడా కనపడుతున్నాయి, అందులో ఇంపోర్టెడ్ ఉన్నాయని అన్నారు. అయితే నాకు తెలియదండి, ఇది బిజినెస్ మీట్ అని పిలిస్తే నేను ఇక్కడికి వచ్చాను. నేను వెంటనే పార్థుని కూడా అడిగాను, ఏం పార్థు ఇలాగా ఇవన్నీ కూడా ఏర్పాట్లు ఉన్నాయంట, లైసెన్స్ లేదంటే అంటే లేదన్నా నాకు తెలీదు, ఇదంతా ఫామ్ హౌస్ మేనేజర్ ఆయనే చూస్తున్నాడు, మేము ఒక 25 మంది వస్తామని చెప్పాను, అంత దానికి తగిన ఏర్పాట్లు ఆయన చేశాడు, నాకు తెలియదు అని పార్థు కూడా నాకు చెప్పాడు. చూడు లైసెన్స్ లేదంటున్నారు, ఇదంతా రిస్క్, నేను ఇంకొస్తానని చెప్పాను. నేను ఇంచుమించు అక్కడి నుంచి 10:30కి బయటకు వచ్చాం. ఇది జరిగింది. ఇది జరిగితే అంటే మీ ఇద్దరిని, మాధురి మేడం గారు ఏదైతే మీరున్నారో మీ ఇద్దరిని అరెస్ట్ చేశారు అని చెప్పేసి ఎందుకు ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ అయింది? అదే ఇప్పుడు నెగిటివ్ ని స్ప్రెడ్ చేయటం అది చాలా ఇదైపోయింది. ఇప్పుడు చాలా ఇలాంటివి ఏంటంటే ఇలాంటి తప్పుడు వార్తలు రాయటం వల్ల, తప్పుడు ప్రచారాలు చేయటం వల్ల వాళ్ళకి అది బాగుండొచ్చు, ఆ ఛానల్ కి కొంత నింగి రావచ్చు, వ్యూవర్షిప్ పెరగచ్చు, కానీ అది రాంగ్ అని మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. 2 ప్రజల్లో తప్పుడు సమాచారం ఇవ్వటం వల్ల కొన్ని లేనిపోయిన ఆలోచనలకు దారితీస్తాయి. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ నా జీవితంలో ఎప్పుడు కూడా ఆల్కహాల్ కోసం బార్స్ కి వెళ్ళడం, లేదా ఎక్కడెక్కడ కూర్చోవటం, ఎంజాయ్ చేయటం ఇలాంటివి ఎప్పుడు లేవు. దువ్వాడ శ్రీనివాస్ మందు తాగుతూ ఇప్పుడు అరెస్ట్ అయ్యాడని ఒక వార్త. ఇది కేవలం ఏంటంటే ఒక చెడ్డ పేరు తేయటానికి చేసినటువంటి ప్రయత్నమే తప్ప మాధురి దువ్వాడ శ్రీనివాస్ నిజంగా పర్సనల్ గా అనుకుంటే ఇంట్లో కూర్చుంటాం తప్ప బయటికి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు, అంత తెలివి తక్కువ కూడా కావు. పుట్టినరోజు పేరు పెట్టారు. పుట్టినరోజు యాక్చువల్లీ 11వ తారీఖు నిన్న పార్టీ అక్కడ అయింది, ఇది రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి పుట్టినరోజు. ఈ రోజు తప్పకుండా ఈవినింగ్ కేక్ కట్ చేస్తాం, ఫ్రెండ్స్ వస్తారు, అందరితో పాటు సరదాగా కూర్చొని డిన్నర్ చేస్తాం, అందులో డౌట్ ఏం లేదు. కానీ ఇది ఒక సాంప్రదాయమైన పార్టీగా ఉంటది, అందరం కలిసి భోజనం చేస్తాం అంతే, కేక్ కట్ చేసుకుంటాం. అంతే తప్ప దీన్ని మందు పెట్టుకోవటం, ఆల్కహాల్ సేవించడం ఇవన్నీ మాకుండవు. నిన్న పుట్టినరోజు ఎలా చెప్తారు? 11వ తారీఖు ఈ పుట్టినరోజుకి సంబంధం ఏంటి? 12వ తారీఖు కదా పుట్టినరోజు. ఇవన్నీ ఫేక్. సో దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. ప్రజలందరికీ తెలియజేయాలి కదా చెప్తున్నాను. మేడం మినిమం హ్యాపీనెస్ అవుతుంది మేడం. ఈ రోజు అంటే ఇలా మనకి అంటే ఒక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది అంటే, మీకు చూసుకునే పెళ్ళి అంటే ఫామ్ హౌస్,
మీ ఫోటో ఒకటి పెట్టారు అక్కడ, మీరు ఇట్లా నుంచున్నట్టు సార్ ఇలా కూర్చున్నట్టు, మీ బర్త్డే పార్టీ అని చెప్పి స్ప్రెడ్ అవ్వటమే. సో దీన్ని మీరు ఎలా ఎక్కడ స్పందిస్తారు? నిల్చున్నట్టు ఎక్కడ కూర్చున్నట్టు నేను ఎక్కడ చూడలేదే. ఒక ఫోటో అయితే మీరు నుంచున్నారు కదా, అది పార్టీ జస్ట్ నార్మల్ గా. ఏ పార్టీ? ఎక్కడో బయట నేను ఎక్కడో తీసుకుని ఫోటోలు పెట్టి అలా అవుతుంది. ఫంక్షన్ ఫోటో అది. అది తీసుకొచ్చి ఇక్కడే ఉన్నట్టు స్ప్రెడ్ చేస్తున్నారు. ఇద్దరు కలిసి తిరిగి ఫోటో అంటే చాలా ప్రపంచంలో అందరికి మాదిరి తప్పితే ఇంకో న్యూస్ లేదు అనుకుంటా. అందుకే మాదిరి గురించి రాసుకుంటున్నారు. ఒక 2 రూపాయలు వస్తాయి కదా బతికేయచ్చు అని. అంటే మరి సమస్యలు ఏం కనిపించట్లేదు, ఇంకేం ఎక్కడ దొరకట్లేదు. ప్రపంచ ఇష్యూ మొత్తం మాదిరి కాబట్టి మాదిరి న్యూస్ రాసుకుంటే హైలైట్ అవుతుందని రాసుకుంటున్నారు. అంతే. సో అంటే ఇప్పుడు ఈ రోజు అయితే బర్త్డే, ఈ రోజు ఎలాంటి పార్టీ అయితే ఉందా? ఈ రోజు ఎప్పుడు కూడా మేము హోమ్ పార్టీ చేసుకుంటాం, ఇంట్లో అందరికీ పిలుస్తాం, ఎక్కడేం చేసుకుంటాం, నియోజకవర్గంలో ఉంటే కార్యకర్తను పిలిచి చేసుకుంటాం. ఈసారి మొన్న పాప ఫంక్షన్ ఒకటి చేసాం కాబట్టి మళ్ళీ న్యూ ఇయర్ ఉందని, సో ఇయర్ ఇక్కడే ఉండిపోదాం, షాప్ లో అందరు స్టాఫ్ తో చేసుకుందాం అని చెప్పి ఉండిపోయాం. సో నైట్ అందరితో స్టాఫ్ తో మామూలుగా ఫ్రెండ్స్ అందరితో ఇంట్లోనే కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటాం. అసలు మార్నింగ్ లేచిన వెంటనే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మీ పేర్లే వినపడుతుంది. అసలు న్యూస్ చూడంగానే అంటే మీకు కోపం వచ్చే ఉంటది మ్యాక్స్. ఎవరైతే న్యూస్ స్ప్రెడ్ చేశారో అంటే వాళ్ళకి కాల్ చేశారు, ఎందుకు ఇలా చేశారు అని చెప్పేసి. నేను అరుగు కాల్ చేయలేదు. ఇప్పుడు న్యూస్ వల్ల మరి మీ చుట్టూ తిరుగుతున్నారు, ఏంటి అది కనీసం ఎవరికి తెలియదు. అదే అందుకే నేను వ్యూవర్షిప్ వస్తుందని తిరుగుతున్నారేమో. మాధురి శ్రీనివాస్ కోసం రాస్తే వ్యూవర్షిప్ వస్తుందని తిరుగుతూ ఏదో ఒక న్యూస్ రాసేస్తూ ఉంటారు. అంటే సార్ ఇప్పుడు ఈ రోజు మేడం బర్త్డే, సో విష్ చేశారు అసలు వాళ్ళకి? ఇంకా సాయంత్రం కదండి కేక్ కట్ చేస్తాం, ఈ రోజు చేస్తాం, ఈ రోజు చేస్తారు. రాత్రి విష్ చేస్తాం, ఇప్పుడు మళ్ళీ కట్ చేస్తాం. ఈ రోజు బర్త్డే అసలు బ్రహ్మాండంగా జరగాల్సిన సందర్భం ఉండగా ఈ అప్రోర్ అంతా లేనిపోయినవన్నీ సృష్టించి అరెస్ట్ అని పోలీస్ ఫైల్స్ లో ఎఫ్ఐఆర్ కేసు దీనిలో నా పేరేమి ఉండాలి కదా, నా పేరు ఉండాలి. ఏమీ లేదు, జస్ట్ అలా స్ప్రెడ్ చేశారు. కావాలి 12 కి విష్ చేశారా మేడం? సరే చేయలేదు, చెప్పారు. మర్చిపోయారు అసలు బర్త్డే అని చెప్పాను. నువ్వు మర్చిపోయి మార్నింగ్ మీడియాలో బుక్ చేసినట్టున్నారు ఆయన బర్త్డే. ఇప్పుడు ఒకసారి నిన్న బయలుదేరేటప్పుడు క్యాబ్ బయలుదేరటం నేను చెప్పలేదు నీకు, చక్కగా చెప్పారు. హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఎన్నిసార్లు చెప్పినా మర్చిపోద్ది. చెప్పారు మేడం కి గుర్తులేదు, చెప్పలేదు అంటే మళ్ళీ చెప్తానని. ఒకసారి చెప్పండి మేడం కోడ్ మీదకి. మీ అందరు సాక్షిగా చెప్తాను. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రాజు. థ్యాంక్ యూ. మరి 12 కి బర్త్డే విష్ చేశాను అంటున్నారు, మీరేం చేయలేదు అంటున్నారు. సో మేడం కి ఏదన్నా మంచి గిఫ్ట్ ప్లాన్ చేశారా సార్? గిఫ్ట్స్ కాదు నాకు ముఖ్యం, ఒకరికొకరు తోడుగా అభిమానంగా కష్టం వచ్చినా ఇబ్బందులు వచ్చినా బాధలు వచ్చినా అన్ని ఎదుర్కొంటూ 10 మందికి ఉపయోగపడేటట్టు ప్రజాసేవ చేసుకుంటూ మనం ఉన్న రాజకీయ జీవితాన్ని కూడా బ్రహ్మాండంగా ముందుకు నడుపుకుంటూ వ్యాపారాలు బ్రహ్మాండంగా చేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటట్టు ఉండటం అనేది నా అభిప్రాయం. అంటే ఈరోజు ఏం గిఫ్ట్ ఉంటాం వస్తూనే పెద్ద గిఫ్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఏ గిఫ్ట్? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా నాకు అన్ని ఇస్తుంది. దరిద్రంగా ఎక్స్పెక్ట్ చేయాలి, నాకు ఏం కావాల్సింది ఏం కావాలంటే అది ఇస్తారు. ఇంకా ఎప్పుడో సంవత్సరంగా ఒకసారి ఇచ్చిన వాళ్ళకి బర్త్డేలు గిఫ్ట్లు అవన్నీ రోజు సర్ప్రైజ్, రోజు గిఫ్ట్, రోజు బర్త్డే. సో సర్ప్రైజ్ స్పెషల్స్ నాకేం అవసరం లేదు, నాకేం కావాలన్నా కొనిస్తారు. ఓకే, ఇక్కడ వరకు వచ్చాను కాబట్టి ఒక ఇష్యూ, చిన్న ఇష్యూ అడుగుతా. బిగ్ బాస్ హౌస్ గురించి మీకు తెలిసిందే, రీసెంట్ గా రీతు గారు అనేది ఎలిమినేట్ అయ్యారు. అప్పుడు ఏదైతే ప్రెస్ మీట్ లో వాళ్ళ అమ్మ మీరు చెప్పారు అంటే ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఒక్కళ్ళు కాల్ చేశారని చెప్పారు. అక్కడ ఏంటంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అడగటం వల్ల నాకు ఇప్పుడు చేశారు, నాకేం అవసరం ఉంది ఇలాగే చెప్పారు. దీనికి మీరు ఏమంటారు? అడిగిన వాళ్ళకి ముందు బుద్ధి లేదు. మీడియా ముందు అడిగితే ఏటల్లని ఎలా చెప్తుంది? తన కూతురు చెప్పారని చెప్తుందా? చెప్పదు. ఆవిడకి అంతకన్నా లేదు, కూతురు తప్పు చేస్తున్నా కవర్ చేసుకుని వస్తుంది. సో దాన్ని నేను పాయింట్ చేయాల్సిన అవసరం లేదు, నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. నాకు నిజంగానే తమన్నా సింహాద్రి ఫోన్ చేసి చెప్పమంది చెప్పారు, అంతవరకే. ఇంకా వాళ్ళ ఇష్టం, ఆ అమ్మాయి లైఫ్ ఎలా ఉన్నా నాకు ఓకే అంటే వాళ్ళ మదర్ ఇష్టం, తన ఇష్టం. దానికోసం అసలు ఆ అమ్మాయి కోసం మాట్లాడి నా స్థాయి దిగజార్చుకోవాల్సిన అవసరం నాకు లేదు అసలు. అంటే ఇప్పుడు మాధురి గారు ఏది చెప్పినా నిజం ఉన్నది ఉన్నట్టు అంటే 100% నేనైతే నిజమే చెప్తాను. ఇప్పుడు నాకు ఊరికి అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు ఏముంది? ఎవరో నాకు ఫోన్ చేయకుండా నేను కల్పించుకుని నాకు ఫోన్ చేశారని చెప్పాల్సిన అవసరం నాకు లేదు కదా.
వాళ్ళు చెప్తే నేను చెప్పాను అంతవరకు. వాళ్ళ అమ్మాయి ఏం చేసుకుంటే నాకేంటి, అది ఆ అమ్మాయి లైఫ్ ఆ అమ్మాయి ఇష్టం. అంటే మీకు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత మేము అడగటానికి ఒక ఛాన్స్ దొరకలే, అందుకని చెప్పేసి ప్రయత్నం అంటే శ్రీనివాస్ గారిని మిస్ అవ్వలేదండి. 22 మిస్ days అయ్యాను కాబట్టి నేను వచ్చేసాను, అది క్లియర్ గా చెప్పాను, అందరికీ తెలుసు. మిస్ అయ్యాను కాబట్టి నేను రావాలనుకున్నాను కాబట్టి బిగ్ బాస్ నుంచి మా ఆయన దగ్గరికి వచ్చేసాను. అంటే ఇంకొక 1 week ఉంటే సార్ లోపలికి వచ్చే వాళ్ళు ఫ్యామిలీ. ఇంకొక 1 day కూడా ఉండలేక వచ్చేసాను. ఇంక 1 week ఎలా ఉంటాను? 1 day కూడా ఉండలేరు సార్. అంటే మరి వెళ్ళేటప్పుడు ఉండలేరని చెప్పేసి తెలుసు కదా. ఉండగానే టెస్ట్ చేయడానికి వెళ్ళాను, ఉండలేక వచ్చేసాను. కాదు మేడం ఏం చెప్పిన పట్టాలు పెట్టి నిజంగా ఎందుకు వెళ్ళానంటే ఉండగలనని టెస్ట్ చేయడానికి వెళ్ళాను, టెస్ట్ చేశాను, ఫెయిల్ అయ్యాను, ఉండలేనని చెప్పి వచ్చేసాను. ఇప్పుడు చాలా మంది నేను సార్లు రీసెంట్ గా అడిగాను, 1 crore ఇచ్చేసి మరీ వెళ్ళారు. తర్వాత కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేసి బిగ్ బాస్ షో నుంచి ఒక 9 lakhs వరకు వచ్చి మేము ఇట్లా ఇస్తున్నామని కూడా చెప్పి చేశారు. కానీ 1 crore ఏంటండి? నెక్స్ట్ బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది కదా, నీకు 1 కోటి రూపాయలు ఇస్తాను, నువ్వు వెళ్ళి 1 కోటి రూపాయలు ఇస్తే తీసుకుంటారేమో అని బిగ్ బాస్ వాళ్ళకి అడుగు. నీకు 1 కోటి రూపాయలు తీసుకొని నీకు పంపిస్తే అప్పుడు వచ్చి నాకు ఈ క్వశ్చన్ అడుగు, సరేనా? అడిగినోడికి బుద్ధి లేదు, సో మీరు అడగండి అలాంటి క్వశ్చన్ లో, సరేనా? బిగ్ బాస్ అలాంటివి ఏమి ఉండవు. అలా వెళ్ళాలనుకుంటే చాలా మంది వెళ్ళగలరు, అసలు వాళ్ళు అలా తీసుకోరు. దానికి ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉంటారు, ఎవరికైతే వ్యూవర్షిప్ ఉంటుందో, ఎవరికైతే ఫ్యాన్ ఫాలోయింగ్ బాగుంటుందో, ఎవరైతే ట్రెండింగ్ లో ఉంటారో అలాంటి వాళ్ళకి పిలిచి వాళ్ళు తీసుకెళ్తారు తప్పితే నువ్వు 100 కోట్లు ఇస్తానని నేను తీసుకుపోరు. వాళ్ళకి మాట ఏమిటి 1 కోటి రూపాయలు తీసుకెళ్లాల్సిన అవసరం అస్సలు లేదు. పెద్ద సంస్థ, అదేం స్క్రిప్టెడ్ కాదు, అంత జెన్యున్ సెలక్షన్స్ అన్ని క్లియర్ గా చేస్తారు. చక్కటి షో బాగా చేస్తారు. ఆ షో కోసం కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే కామెంట్ చేశారో ఆడికి నేనే 1 కోటి రూపాయలు ఇస్తాను, నెక్స్ట్ 10 season లో వెళ్ళమనండి. ఓకే సరే, బిగ్ బాస్ షోలో ఎవరు విన్ అవుతారని చెప్పేసి చెప్పండి. నాకు తెలియదు ఎవరు విన్ అవుతారో, జనాలు నాకు తెలుస్తారు. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు వీళ్ళు విన్ అయితే బాగుంటది అని చెప్పేసి అనుకుంటున్నాను. నాకు అందరూ విన్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ నేను అనుకున్న వాళ్ళకి ఇవ్వరు కాబట్టి జనాలు ఎవరిని గెలిపించుకుంటారో వాళ్ళ ఇష్టం. నాకైతే అమ్మాయి గెలిస్తే బాగుందని అనిపిస్తుంది. అమ్మాయి అంటే తనుజ గారు ఉన్నారు ప్రెసెంట్. మీ ఇష్టం, అది ఎవరైనా అనుకుని ఏ అమ్మాయి గెలిచినా ఓకే, ఏ అమ్మాయి అయినా సరే అమ్మాయి గెలిస్తే ఓకే. ఓకే, ఫైనల్ గా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఉంటుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.